శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసంలో 10వ తేదీ అనగా మనకి సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున 2 నిమిషాల్లో ఈ రాశి జాతకులు మీకు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ప్రమాదం కలగబోతుంది, 2 నిమిషాల్లో ఈ రాశి జాతకుల పరిస్థితులు ఏ విధంగా మార్పుదల జరగబోతుందో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే జీవితంలో ఎన్ని అపశకునాలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని అధిగమించే తత్వమే తప్పితే కూర్చొని ఆలోచిస్తూ బాధపడే తత్వము ఈ రాశి జాతకులది కాదండి. శక్తి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం 2025 సంవత్సరము మార్చి మాసం 10వ తేదీన దిన ఫలాల ప్రకారం చూస్తే గనక తులారాశి వారి జాతకులు కేవలం 2 నిమిషాల్లో మీ జీవితంలో ఒక మార్పు కలగబోతుంది. ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఈ ఫోన్ కాల్లో మీరు మీ యొక్క సన్నిహితులకు సంబంధించి ఏదైనా షాకింగ్ న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేసేటటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఏదైనా సమస్య రావచ్చు, లేదా వారి వల్ల ఇతరులకు ఏదైనా సమస్య రావచ్చు, లేదా వారి యొక్క జీవితంలో ఏదైనా ప్రమాదపు అంచుల వరకు కూడా వచ్చి, లేదా వారికి ఏదైనా ప్రమాదం అంచుల వరకు కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి న్యూస్ ని కేవలం 2 నిమిషాల్లో ఇదంతా జరిగిపోతుంది. సమయం మించిపోతుంది. ఇలాగే జరుగుతుంది. ఇది సన్నిహితులకు సంబంధించింది కావచ్చు. మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కాల్ వల్ల మీరు కాస్తంత ఆందోళనకు గురవుతారు. ఇక తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే చాలా కాలం నుంచి వదిలేసినటువంటి ఒక పని అయితే ఈ రోజున మీరు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే మీరు ఏదైనా ప్రమోషన్ కోసం కావచ్చు, ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు నిరీక్షిస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు ప్రతి విషయంలో లభించబోతోంది. ఇదివరకు సపోర్టుగా నిలవనటువంటి అంశాలు కూడా ఈ రోజు వారు మీకు సపోర్టుగా నిలిచే అవకాశాలు కానవస్తున్నాయి. అలాగే పై అధికారుల నుండి పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు దిన ఫలాల్లో మీకు ఉండబోతూ ఉన్నాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రయత్నం చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించి రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా ఆర్థిక పురోగతి రాబోతుంది. అలాగే మీరు లోన్ల కోసం అప్లై చేసుకున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ఈ యొక్క ఏ సమయంలో అయినా కూడా కోపాన్ని పక్కన పెట్టండి. మీ యొక్క కుటుంబ సభ్యుల మూలంగా బయట వ్యక్తులతో కూడాను గొడవలకు దిగే అవకాశం కనిపిస్తుంది. ఇది మీకు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే అనవసరంగా వాదించుకుంటూ కోపోద్రిక్తులు అయిపోతూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శుభకర ఫలితాలు చూస్తారు. ఆర్థిక
పరిస్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడాను ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్య ఫలం మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.